ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 6వ చరణం. దెన్ ఐ వుడ్ నాట్ బి పుట్ టు షేమ్ వెన్ ఐ కన్సిడర్ ఆల్ యువర్ కమాండ్స్. సామ్స్ చాప్టర్ 119 వర్స్ 6. ఈ రోజుకు గాను మన ప్రభు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యం సుస్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆయన ఆజ్ఞలను, ఆయన మన కోసం విధించినటువంటి కట్టడలను మనము దృష్టించినట్లయితే మనము ఎప్పటికీ కూడా అవమానపరచబడము అని. మన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన్ను నమ్ముకొని మోసపోయిన వారు, అవమానము పొందుకున్న వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. ఈ భూ సంబంధమైన విషయాలలో, జీవన విధానములో కొన్ని రకాలైనటువంటి రూల్స్ ని మనం చూడవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ రూల్స్, లేదా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటి రూల్స్, ఇవన్నీ కూడా ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు గాని మనకు క్షేమాన్ని కలగజేయడానికే అని మనకు తెలుసు. అయితే వాటిని మీరితే, వాటిని లెక్క చేయకపోతే వారు అపాయాల్లో చిక్కుకుంటారు, అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. అయితే మన ప్రభువు, సర్వశక్తిమంతుడైనటువంటి మన దేవుడు, మనము మంచి జీవితాన్ని జీవించడానికి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. వాక్యానుసారంగా జీవించమని చెప్పారు. అయితే ఆ విధంగా జీవించినప్పుడు మనము అవమానం పొందుకోము. విశ్వాసులైనటువంటి కొందరు అనుకోవచ్చు, మాకు దేవుని వాక్యం తెలియదా, ఆయన ఆజ్ఞలు మాకు తెలియవా, మరి మా జీవితాల్లో ఎందుకండి అవమానాలు, నిందలు వస్తున్నాయి అని. ఈ రోజు నా వాక్యము మనము అర్థం చేసుకోగలిగితే అక్కడ చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది, ఆజ్ఞలన్నింటినీ లక్ష్యము చేయమని. లక్ష్యము అనగా గురి కలిగి ఉండడం, లేదా వాటిపై మన దృష్టిని నిలపడం. మరి మనము ఆజ్ఞలు తెలుసుకున్నాము తప్పితే, చదువుతున్నాము తప్పితే, మనము వాటిపై మన దృష్టిని నిలుపుతున్నామా? ఖచ్చితంగా ఇలానే చెయ్యాలని ఆలోచన చేస్తున్నామా? లేదా ఏం కాదులే అని పెడచెవిన పెడుతున్నామా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియమైన సహోదరి సహోదరుడా. మనము అద్దం ముందు నిల్చొని మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనలో లోపాలు కనపడతాయి. ఉదాహరణకు, మన యొక్క వస్త్రధారణ సరిగ్గా లేకపోతే, మన జుట్టు చెదిరిపోయినా, ముఖము, ఇలా పలు రకాలైనటువంటి అంశాలను మనము ముందున్నటువంటి అద్దం మనకు చూపిస్తుంది కదా. మనము ఆ అద్దంలో చూసుకొని మనము సరిచేసుకొని బయటికి వెళ్తాం కదా. అలా చూసుకొని కూడా సరిచేసుకోకుండా బయటికి వెళ్తే ఏమవుతుంది? నలుగురు మనల్ని చూసి హేళన చేస్తారు. అదే విధంగా దేవుని వాక్యం కూడా, ఆయన ఆజ్ఞలు కూడా ఒక అద్దములా మన అంతరంగ హృదయాన్ని మనకు చూపిస్తున్నప్పుడు మనము సరి చేసుకోవాలి. వాక్యము తెలిస్తే సరిపోదు గాని వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడు ప్రభు వాక్యము సెలవిచ్చినట్లు మనము ఎన్నటికీ కూడా అవమానపడము. మనల్ని చూసి ఎవరు కూడా వేలెత్తి చూపించలేరు. యోబు భక్తుడు దేవుని ఆజ్ఞలను పాటించలేదా? దేవుని వాక్యానుసారంగా జీవించలేదా? జీవించాడు. అయినప్పటికీ అందరూ తనని అవమానపరచాలి అని చూశారు, నిందించారు. మొదట అందరి దృష్టికి యోబు అవమానము నొందిన వాని వలె కనిపించాడు గాని చివరకు యోబుకు దేవుడు అనుగ్రహించిన రెండంతల ఆశీర్వాదమును చూసిన వారందరూ కూడా వారే అవమాన భారాన్ని ఎదుర్కొన్నారు, వారే సిగ్గుపరచబడ్డారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పటికీ, ఆజ్ఞలను పాటిస్తున్నప్పటికీ నీకు నిందలు వస్తున్నాయి, అవమానం కలుగుతుంది. నా జీవితం అందరికీ ఒక హాస్యాస్పదంగా మారిపోయింది, నేనంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది, నా స్థితిని చూసి అందరు నవ్వుతున్నారు, అందరు అపహసిస్తున్నారని బాధపడుతున్నావా? అయితే దేవుని వాక్యం ఈ రోజు నీతోనే నేరుగా మాట్లాడుతుంది. ఆయన ఆజ్ఞలన్నిటినీ లక్ష్య పెట్టినప్పుడు అవమానమో కలగనేరదు అని.
అది ఇంపాసిబుల్ అని ఈ లోకం దృష్టికి అది ఆ విధంగానే కనపడొచ్చేమో గాని అది అవమానం కాదు, అది ఆశీర్వాదం అని తెలుసుకునే రోజు త్వరలోనే రాబోతుంది. యోబుని కూడా అందరూ అంతే అన్నారు, ఆ విధంగానే నిందించారు. ఇంకెందుకులే నీవు బ్రతుకుతున్నావని అతన్ని దూషించారు. అయినప్పటికీ యోబు వాటిలో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలేదు. ఈ లోకానుసారమైనటువంటి మనుషుల వైపు చూడలేదు, ప్రభు వైపే చూశాడు. ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవిస్తే నాకు అవమానం కలగదు అని నమ్మాడు. దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీవు కూడా ఆ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. నా వైపు చూచుచున్నావు గనుక నీవు భయపడకు, వారు పెట్టే నిందలను లక్ష్య పెట్టకు, నా వాక్యము పైన లక్ష్యము చెయ్యి. నీవనుకున్నదే జరుగుతుంది, కానీ వారనుకున్నది జరగదు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, కృంగిపోకు. దేవుని వైపు చూస్తున్నంత కాలం నీవు అవమానపరచబడవు, సిగ్గుపరచబడవు. ఆ స్థితికి దేవుడు నిన్నో తీసుకొని రాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మీ యొక్క ఆజ్ఞలను, మా కోసము విధించినటువంటి కట్టడలను మేము దృష్టించినట్లయితే మేము ఎప్పటికీ కూడా అవమానపరచబడమని, అవునయ్యా, నీ ఆజ్ఞలన్నింటినీ మేము లక్ష్యము చేయునప్పుడు అయ్యా మాకు అవమానము కలగనేరదంటున్నావు ప్రభా. మా జీవితాన్ని సరైనటువంటి మార్గములో నడిపించే దేవుడవు అయ్యా. అపహాస్యము చేసిన వారే ప్రభా, మరి నిందించిన వారే ప్రభా ఆశ్చర్యపడే రీతిగా ప్రభా మా జీవితాన్ని ప్రభా రెండంతల మేలులతో తండ్రి మీరు నింపుతారని లేఖనము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికరము, మీ దయగల హస్తము, మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యముతో అయా బాధపడుతూ మరి లేవలేని స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయా. సమాధానముతో వారిని నింపండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచండి. మీరు పొందిన గాయముల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది ప్రభా. శారీరకంగా బలపరచండి, ఆత్మీయంగా ప్రతి బిడ్డను బలపరచండి. మీరే వారికి తోడై ఉండండి అయా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఆర్థికంగా నష్టపోయిన స్థితిలో ఉన్నారో, అప్పుల భారాలతో కృంగిపోతున్నారో, ఎంత కష్టపడినా ప్రతిఫలము లేక జీవిస్తున్నారో, వారికున్న లేమిని కొట్టివేసి సమృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి ప్రభా. మనస్పర్ధలను కొట్టివేయండి నా తండ్రి. భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి, విడిపోయిన కుటుంబాలను కట్టండి నా ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి ప్రభా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో ప్రభా లేనిపోని డెసిషన్స్ తీసుకొని ప్రభా జీవితాన్ని మధ్యలోనే పతనం చేసుకుంటున్న యవ్వన బిడ్డలు తండ్రి, వారికున్న కోపాన్ని, వారికున్న చెడు వ్యసనాలను, వారికున్నటువంటి ఆ యొక్క త్రాగుడు వ్యసనాలను ప్రభా, చెడు స్నేహాల నుండి వారికి విడుదలను దయచేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఉద్యోగంలో ఏమైనా ఆటంకాలు ఉంటే కొట్టివేయండి ప్రభా. అయా శాలరీ టయానికి రావడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అయా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదే విధంగా నా తండ్రి, గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి గర్భఫలాన్ని దయచేయండి, అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీ చిత్తము కొరకు మొరపెడుతున్న బిడ్డలకు తండ్రి అయా వివాహము తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటున్నామయ్యా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క కనుదృష్టి, మీ యొక్క హస్తము, మీ యొక్క కటాక్షము
మా భారతదేశం పైన ఉంచండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారిని మీరు బలపరచండి తండ్రి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. అయ్యా మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. అయ్యా ఎక్కడైతే అడుగు పెడతారో ప్రభా, ఆ యొక్క ప్రాంతంలో తండ్రి మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి దేవా. దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. అయ్యా మరి తండ్రి వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రభా. ఇంకా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.